వాక్యాన్ని పఠించుకుందాం. మత్తయి సువార్తమానము 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చివరి మాట మళ్ళీ చదువుతున్నాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఈ వాక్య భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులారా, భూలోకములో ఉన్నటువంటి సర్వమానవాళి కూడా స్వస్తి భాగ్యమును అందుకోవాలి అని దేవుడు ఆలోచన కలిగినటువంటి వారుగానే ఉన్నారు. కనుకనే ఏ రీతిన మానవులు స్వస్తి కార్యమును అందుకొనగలరో అనే సంగతి మానవ జ్ఞానానికి బోధపడదు గనుక పరిశుద్ధ గ్రంథములో అనేకుల జీవితముల్లో ఏ రీతిన వారు స్వస్తి కార్యాన్ని లేదా స్వస్థత భాగ్యాన్ని అందుకున్నటువంటి వారుగా ఉన్నారో పరిశుద్ధాత్మ తండ్రి గారు వివరముగా వ్రాసి అందించినటువంటి వారుగా ఉన్నారు. ఇది దేవుని యొక్క అనంతమైనటువంటి ఉద్దేశం. ఏమిటి దేవుని అనంతమైన ఉద్దేశము అంటే, ప్రతి మానవుడు కూడా స్వస్తి భాగ్యాన్ని అందుకోవాలి అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. కనుక స్వస్తి భాగ్యమును అందుకోవాలి అనేటువంటి ఆశ అనేకులకు ఉన్నప్పటికీ కూడా దేవునికి కూడా మానవులందరికీ స్వస్తి భాగ్యం ఇవ్వాలి అని ఆశ కలిగినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా స్వస్తి భాగ్యం అందుకోవటం అనేటువంటిది ఎలాగున సాధ్యపడుతుంది అనేటువంటి సంగతిని దేవుడు తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు ప్రతి విషయము కూడా దేవుడు తెలియచేయాల్సినటువంటి అవసరం మానవులకు వచ్చింది అంటే, మానవుడు దేవునికి దూరమైపోయినటువంటి కారణాన్ని బట్టి దైవ జ్ఞానమునకు బోధపడేటువంటి సంగతులు మానవ జ్ఞానమునకు అందటము లేదు గనుక సమస్త విషయాలు కూడా ప్రభువు తెలియచేయవలసినటువంటి అవసరం వచ్చింది అనే విషయాన్ని మనము గుర్తిస్తూ చదవబడినటువంటి వాక్య భాగములో ఒక శతాధిపతి తన దాసునికి కలిగినటువంటి పక్షవాత వ్యాధి నుంచి తన దాసుని బాగు చేసుకున్నటువంటి వైనాన్ని ఈరోజు మన ముందు పెడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మనము కావచ్చు, మనకు కలిగినటువంటి వారు కావచ్చు, మన మీద ఆధారపడినటువంటి వారు కావచ్చు, ఏదేని అవసరతలో ఉన్నప్పుడు వారిని ఆ అవసరతలో నుంచి విడిపించటం అనేటువంటిది మన బాధ్యత. ఇది ఎలాగున నెరవేర్చగలం? ఇంకొంచెం మనం అర్థం చేసుకోవాలి అంటే,
దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబమును, దేవుడు కోరుకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశానికి తగినట్లుగా నడిపించుకునేటువంటి అనుభవము కూడా స్వస్తి కార్యక్రమానికి మనము అన్వయించుకోవచ్చునని తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలైనటువంటి వారి యొక్క భవిష్యత్తు వారికి దీవెనకరముగా, దేవునికి మహిమకరముగా ఉండుట కొరకు కూడా ఆ బాధ్యత దేవుడు మన మీద ఉంచినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆ రోజు ఆ శతాధిపతి తన యొక్క దాసునికి అవసరమైనటువంటి స్వస్థతను ఎలాగైతే తాను అందించినటువంటి వారుగా ఉన్నారో, మనకు కలిగినటువంటి అవసరాన్ని తీర్చుకోవటానికైనా, మన మీద ఆధారపడినటువంటి వారి యొక్క అవసరాన్ని తీర్చుట కొరకైనా ఏమి చేయుట ద్వారా మనము ఈ మేలు పొందగలిగేటువంటి వారముగా ఉన్నాం అనేటువంటి సంగతిని గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. చాలా సందర్భాల్లో నాకున్నటువంటి స్థితిని బట్టి ఒకటి పర్వాలేదు, నా కాలం గడిచిపోతుంది, నాకేమీ ఇబ్బంది రాదు అనేటువంటి ఆలోచన కొన్ని సందర్భాల్లో మానవ జ్ఞానానికి వస్తుంది. అలాగే ఒకవేళ ఏదైనా ప్రతికూలత వచ్చినప్పటికీ కూడా నేను కలిగినటువంటివి నాకు ఆ ప్రతికూలతల్లో నుంచి బయటికి తీసుకొని వస్తాయి అనేటువంటి ఆలోచన మానవునికి సహజంగా కలుగుతుంది. ఇది మనము గుర్తించవలసినటువంటి ప్రమాదం. ఏంటది? ప్రమాదం. కనుక ఆయా సందర్భాల్లో కొంతమంది సహోదరులైనటువంటి వారు డబ్బుంటే చాలండి బతికేస్తాం అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నటువంటి వారుగా నా గమనానికి వచ్చింది. కనుక దేవుడు మానవులకు అవసరమైనటువంటివి అన్నిటినీ కూడా అనుగ్రహించినప్పటికీ కూడా మానవుడు దేవునిని ఆశ్రయించకుండా దేవుడు ఇచ్చినటువంటివి మానవులకు మేలు చేయటం అంటే సాధ్యపడనటువంటి సంగతి అని మనం గుర్తించాలి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ అవసరత వచ్చింది ఎవరికి అంటే శతాధిపతికి. 100 మంది సైనికుల మీద అధికారిగా ఉన్నటువంటి వ్యక్తికి. ఆయనకు యుద్ధ నేర్పరితనమవచ్చు, అలాగే శత్రువులైనటువంటి వారిని ఎలాగూ హతమార్చాలో అనేటువంటి సంగతి కూడా ఎరిగినవాడుగా ఉంటాడు. ఏదైనా ఆపద వస్తే దాంట్లో నుంచి తనను తాను ఎలాగూ రక్షించుకోవాలి, తన మీద ఆధారపడినటువంటి వారిని ఎలాగూ రక్షించుకోవాలి అనేటువంటి సంగతి కూడా ఎరిగినటువంటి వాడుగా ఉండి ఉండవచ్చు. కానీ అలాగే ఇంకొక మాట, రాజు దగ్గర ఉన్నవారిలో ఎక్కువ విలువ ఎవరికి ఉంటుంది అంటే సైన్యాధిపతికి విలువ ఉంటుంది. ఎందుకంటే సైన్యాన్ని బట్టే రాజుకు బలం ఉంటుంది, రాజ్యానికి అవసరమైనటువంటి క్షేమం ఉంటుంది లోకరీతిగా ఆలోచన చేసినప్పుడు. కనుక మనం కొద్దిగా ఆలోచన చేస్తే క్యాబినెట్లో అన్ని మినిస్టర్ల కంటే ఎక్కువ
ప్రాధాన్యత ఎవరికి ఉంటుందంటే హోమ్ మినిస్టర్ గారికి ఉంటుంది. ఇది మనం ఎరిగినటువంటి సంగతి. కనుక ఈ శతాధిపతి తాను ఏ రాజు దగ్గర లేదా చక్రవర్తి దగ్గర పనిచేస్తూ ఉన్నాడో ఆయన దగ్గర పలుకుబడి కలిగినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది మనం గుర్తించాలి. అలాగే తనకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని బట్టి అవసరమైనటువంటి లేదా విస్తారమైనటువంటి ధనము తాను కలిగినటువంటి వాడుగా ఉన్నప్పటికీ కూడా తన జీవితంలో తాను విడిపించబడలేని లేదా బయటికి రాలేని ఒక పరిస్థితి ఎదురైంది. దీన్ని చెప్తూ ఒక మాట మీ ముందు పెట్టాలి. దేవుడు ఇచ్చినటువంటివి ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దేవునిని కలిగినటువంటి అనుభవము లేకపోతే ఏదో ఒక రీతిని ఏదో ఒక ప్రమాదములో చిక్కుకునేటువంటి అవకాశం ఖచ్చితముగా వచ్చి తీరుతుంది అని మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ శతాధిపతి విషయములో కూడా తాను లోకరీతిగా ఉన్నటువంటి వారందరికంటే కూడా లోక సంబంధముగా ఆధిక్యత కలిగిన వాడైనప్పటికీ కూడా తన జీవితములో ఏ స్వస్తి తాను పొందాలి అని అనుకున్నారో ఆ స్వస్తి ఆయనకు సాధ్యపడలేదు అని మనం చూస్తున్నాం. కనుక ఈ స్థితిలో నుంచి స్వస్తి భాగ్యాన్ని అనుభవించినటువంటి స్థితిలోనికి రావటమే పునరుద్ధాన భాగ్యం అని మీ గమనానికి తీసుకుని వస్తున్నాను. అస్వస్థతలో ఉన్నటువంటి వారు, అవసరంలో ఉన్నటువంటి వారు ఆ స్థితిలో నుంచి మేలుకరమైనటువంటి స్థితిలోనికి రాగలగటమే పునరుద్ధానము అని మనం ఆపాదించుకొని అర్థం చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈరోజు దేవుని మందిరములోనికి ఏ విధమైనటువంటి స్వస్తిని అపేక్షించి వచ్చినటువంటి వారమైనప్పటికీ కూడా మనకు అవసరమైనటువంటి స్వస్తి భాగ్యము మనం అందుకొనుట కొరకు మన యొక్క భక్తి జీవితంలో పునరుద్ధానపు అనుభవం అనేటువంటిది ప్రాముఖ్యం. దేంట్లో చెప్పండి? మన భక్తి జీవితంలో పునరుద్ధాన అనుభవం అనేటువంటిది ప్రాముఖ్యం. ఏంటి పునరుద్ధాన అనుభవం అంటే? మనమున్నటువంటి స్థితిలో నుంచి మన అక్కర తీర్చుకోగలిగినటువంటి భక్తి కలిగిన స్థితిలోనికి రావటమే భక్తిలో పునరుద్ధానం. మళ్ళీ చెప్తున్నాను, మనమున్నటువంటి భక్తి అనుభవములో నుంచి మన అక్కర తీర్చుకొనగలిగినటువంటి భక్తి అనుభవములోనికి రావటమే భక్తిలో పునరుద్ధాన అనుభవం. ఏదోనండి భక్తి చేస్తున్నాను, నాకు తెలిసినంత వరకు చాలండి అని అనుకోవటానికి పిల్లరా సాధ్యపడదు అని మనం గుర్తించాలి. దైవజనులు చెప్తూ భక్తిలో వృద్ధి అనేటువంటిది కనబరచాలి అని తెలియచేశారు. ఏం కనబరచాలి? వృద్ధి. సరే, కనుక తెలిసిన భక్తి లేదు, చేతనైనంత భక్తి మాత్రమే మన యొక్క అన్ని అక్కరలు తీరుస్తుంది అని అనుకుంటే పొరపాటు అని మనం గ్రహించాలి. కాబట్టి భక్తిలో విశ్వాసి ఎప్పుడూ కూడా దినదినము పునరుద్ధానుడవుతూ ప్రభు యొక్క సారూప్యానికి చేరుకోవలసినటువంటి వారుగా ఉన్నారు. మళ్ళీ ఒక మాట చెప్తాను, భక్తిలో ఎప్పుడూ కూడా పునరుద్ధానుడవుతూ
అత్యున్నతమైనటువంటి భక్తిలోనికి రావలసినటువంటి అవసరత ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ఏ విషయములో అత్యున్నతులుగా కనబడాలి అనుకున్నప్పటికీ కూడా కావలసిందేంటి చెప్పగలరా? భక్తి. అర్థమవుతుందండి? నిజం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఒక్కటి మనం గ్రహించకపోతే భక్తితో మిగిలిన వాటిని కూడా సమానం చేసేటువంటి ప్రమాదం ఉంది. తద్వారా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్ని కలిగి ఉన్నప్పటికీ దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి అవసరం. ఏమీ లేకపోయినప్పటికీ దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి అనేటువంటిది ఉంటే తప్పక మేలు పొందేటువంటి వారముగా ఉంటాం. ఈ లోకయాత్ర అంతటిలో స్వస్తి అనేటువంటిది లేనటువంటి ఈ లోకములో స్వస్తిని అందుకోగలిగేటువంటి వారముగా ఉంటాం. స్వస్తి అంటే క్షేమము, నెమ్మది, సమాధానము, శాంతి కలిగినటువంటి వారముగా ఉండగలుగుతాం. కనుక అందుకే ప్రభు చెప్పిన మాట, నాకు వేరయుండి మీరేమియూ చేయలేరు అని తెలియచేశారు. సరే, సందేశంలోనికి వస్తే ఈ శతాధిపతి తన కుటుంబంలో ఎదురైనటువంటి ఈ సమస్యలో నుంచి ఎలాగున తాను పునరుద్ధానుడయ్యారో తెలుసా? బాగా వినండి. తన ఉద్యోగాన్ని పెంచుకోవటం ద్వారా కాదు, తన యొక్క ఆస్తిపాస్తులను పెంచుకోవటం ద్వారా ఆ పరిస్థితిలో నుంచి బయటికి రాలేదు. గ్రహించండి. తనకున్నటువంటి తెలివితేటలను వృద్ధిలోనికి తెచ్చుకోవటం ద్వారానో, ఎక్కువగా చదువుకోవటం ద్వారానో, అలాగునే లోక సంబంధమైనటువంటి ఆధిక్యతలు పెంచుకోవటం ద్వారానో ఆ స్థితిలోనికి బయటికి రావటం అనేటువంటిది సాధ్యపడలేదు. ఈ మాట ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే, ఈరోజు లోకముతో పాటు సంఘము కూడా లోకము ఏ ఆధిక్యతలు కోరుకుంటూ ఉందో సంఘము కూడా అదే ఆధిక్యతల ద్వారా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి అనేటువంటి ప్రమాదములో సంఘం ఉన్నది అని మనము గుర్తించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి పిల్లరా, అందుకే మరలా నొక్కి ఒక్కాణిస్తున్నటువంటి సంగతి ఏమిటి అంటే, సమస్తమును కలిగి ఉన్నప్పటికీ కూడా భక్తి జీవితములో పునరుద్ధాన అనుభవం మాత్రమే పూర్తి చేస్తారా? మీరు అన్ని విషయాల్లో పునరుద్ధానం చేస్తుంది. అన్ని విషయాల్లో పునరుద్ధానం చేస్తుంది అంటే అన్ని విషయాల్లో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళుతుంది. ఇది గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. అంటే అన్ని విషయాలు అంటే సామాజికంగా, నైతికంగా, కుటుంబపరంగా ఏమండి, అన్ని విషయాల్లో కూడా ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఈరోజు లోకములో మనల్ని నిలబెట్టగలిగేటువంటిది ఏంటో తెలుసా? దేవుడు మెచ్చుకునేటువంటి భక్తి చేసినటువంటి అనుభవమే ఏం చేస్తుంది అంటే, ఒక మాదిరి వ్యక్తిగా మనల్ని ఈ లోకానికి చూపిస్తుంది అని మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. అందుకే దైవజనులు చెప్పిన మాట, ఈ లోకానికి కావలసినటువంటి సంగతి ఏమిటి అంటే మాదిరి కావాలి అని తెలియచేశారు. అందుకే యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేశారండి? నేను మార్గమై ఉన్నాను అని తెలియచేశారు. ఒక మాదిరి జీవితం అంటే ఇలాగుంటుంది అని తెలియచేశారు. కనుక ఈ అనుభవములోనికి మనము వచ్చుట కొరకు పెరగవలసింది దేంట్లో ఇప్పుడు చెప్పగలరు ఎవరైనా? అమ్మా, భక్తిలో పెరగాలి. భక్తిలో పెరగకుండా దేనిలో పెరిగినప్పటికీ కూడా చెప్పక తప్పదు,
ఖచ్చితంగా బలహీనతలోనే ఉండి తీరతాం. ఇది గ్రహించవలసినటువంటి సంగతి. ఈ శతాధిపతి తన జీవితంలో, తన కుటుంబంలో ఆ మేలు పొందటానికి, దేంట్లో? కుటుంబంలో మేలు, తన జీవితంలో కాదు, తన కుటుంబంలో మేలు జరగటానికి. ఈరోజు మనకే మేలు కావాలా, మన కుటుంబానికి కూడా మేలు కావాలా? ఏమండి? ఆలస్యంగా వచ్చిన వారు చెప్పండి గట్టిగా. ఏమండి? సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మనకు మేలు కావాలి, మన కుటుంబానికి మేలు కావాలి, అదే స్వస్తి. కనుక ఎందుకంటే కుటుంబంలో మనమొక్కరం బాగుంటే మనకు సంతోషంగా ఉంటుందా? జరగని పని కదా. కాబట్టి ఆ రీతిగా ఈ శతాధిపతి స్వస్తి భాగ్యాన్ని అందుకొనుట కొరకు మొట్టమొదట ఏం చేశారు అంటే, ఏ పునరుద్ధానపు మెట్టులోనికి వచ్చారు అంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చదివితే, చాలు, ఆయన యొద్దకు వచ్చి, బాగా వినండి, తనకు ఒక స్వస్తి భాగ్యము తన కుటుంబంలో కావాల్సి వస్తే ఎవరి దగ్గరికి వచ్చారంటండి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చారు. గ్రహించండి, ఒక సమస్య నుంచి మనము విడిపించబడుట అనేటువంటిది ఎప్పుడు సాధ్యపడదో తెలుసా? మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము అనేటువంటి దాని మీద విడిపించబడతామా లేదా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోనండి. కనుక ఆయా సమస్యల నుంచి బహిరంగముగా కొందరి నుంచి విడిపించబడినట్లుగా కనబడినప్పటికీ కూడా అన్నిటి నుంచి విడిపించగలిగినటువంటి శక్తి, ప్రేమ కూడా యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఒకవేళ ఏదైనా సమస్య నుంచి ఎవరైనా విడిపించారు అంటే సంగతి ఏంటో తెలుసా? వారికి నిన్ను ఆ సమస్యలో నుంచి విడిపించగలిగినటువంటి శక్తి దేవుడిచ్చారు. ఇంకొకటి, విడిపించగలిగినటువంటి మనస్సు దేవుడిచ్చారు. అవునా కాదా? నిజం. ఇది గ్రహిస్తే మొట్టమొదట ఎవరి దగ్గరికి వస్తామంటే ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి అనుభవంలోనికి వస్తాం. ఇప్పుడు ఆలోచన చేయండి, మొట్టమొదట ప్రభు దగ్గరికి వస్తున్నామా, అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత వస్తున్నామో మనం గ్రహించాలి. సరే, ఈ శతాధిపతి జీవితంలో పునరుద్ధానం ఏంటి అంటారా? అంతకుముందు ఎదురైనటువంటి పరిస్థితుల్లో ఎవరి యొద్దకు వెళ్ళేటువంటి అలవాటు కలిగినటువంటి వాడుగా ఉండి ఉండవచ్చు? రాజుగారి దగ్గరికి, సైన్యం దగ్గరికి. అవునా కాదు? కనుక ఇప్పుడు ఆయన జీవితంలో పునరుద్ధానం ఏంటి అని అంటే, పిల్లరా, మనుషులను, రాజులను ఆశ్రయించేటువంటి అనుభవములో నుంచి వారి యొద్దకు వెళ్ళేటువంటి, లేదు వైద్యుల యొద్దకు వెళ్ళేటువంటి ఆ స్థితిలో నుంచి ఏం చేశారంటే పునరుద్ధానుడయ్యారు అని మనం గుర్తించాలి. ఈ పునరుద్ధానపు మెట్టే అతని కుటుంబములో మేలు జరగటానికి మార్గం సరళమైంది. అందుకే దైవజనులు చెప్తూ ఏమన్నారు చెప్పండి? ప్రతిదీయు ప్రార్థనలోనే పెట్టవలెను అని తెలియచేశారు. గ్రహించండి. కనుక ఇక్కడ మనం చూస్తే పునరుద్ధాన అనుభవం ఏమిటి అంటే, వారిని వాటిని బహుశా ఆయనకున్నటువంటి డబ్బును, పలుకుబడిని, ఆయనకున్నటువంటి తెలివితేటలను, ఇంకా ఏవేవో ఉంటాయి కదా, వాటిని వాటి యొద్దకు వెళ్ళేటువంటి స్థితిలో నుంచి పూర్తి చేయండి, దేవుని యొద్దకు వచ్చేటువంటి స్థితిలోనికి రావటమే స్వస్తి భాగ్యం అందుకోవటానికి అవసరమైన పునరుద్ధానపు అనుభవములోనికి రావటం మొట్టమొదటి సంగతి. ఎందుకో తెలుసా? ప్రభు చెప్పిన మాట, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును
త్రోసివేయను. గ్రహించండి. ఎందుకు ప్రతి విషయములో ప్రభు దగ్గరికి రావాలి చెప్పగలరా? ఎందుకు రావాలి? నా ఎద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్పిన వారు ఒకే ఒక్కరు, ఆయన యేసు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈ రీతిగా చెప్పగలిగినటువంటి శక్తి కానీ ప్రేమ కానీ ప్రభువుకు తప్ప ఎవరికి కూడా లేదు అని ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఆయనే అందరి అన్ని అక్కరలు తీర్చుట కొరకు అవసరమైనటువంటి శిలువ మహాయజ్ఞం చేశారు. కనుక ఆయనకి ఏముంది? అధికారం ఉంది. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో ప్రభు అన్నారు, 19వ వచనములో ఆయన అంటారు, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. అర్థమవుతుందండి? కనుక సమస్త విషయముల్లో అధికారము కలిగినటువంటి ఆయన యొద్దకు వచ్చేటువంటి ఆ పునరుద్ధాన స్థితిని మనం కలిగి ఉండాలి. మరి ఒకటిగా మనం చూస్తే అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనములో ఉన్న సంగతి, ప్రభువా చాలు. గ్రహించండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? ప్రభువా. గ్రహించండి. సంగతి ఏమిటి అంటే, యేసుక్రీస్తుయే ప్రభువు అని గుర్తించారు. ప్రభు అనే మాటకు అర్థం ఏంటి చెప్పగలరు ఎవరైనా? ప్రభువు అంటే అర్థం ఏంటంటే సర్వాధికారి అని అర్థం. అర్థమవుతుందండి? కనుక ఎప్పుడు యేసుక్రీస్తు వారిని మనం ఆశ్రయించగలమంటే, యేసు ప్రభువారు ప్రభువు అనే సంగతి మనం గుర్తించాలి. ఏమని చెప్పండి? ఎవరని? ప్రభువు అని. సమస్తమైనటువంటి అధికారము కూడా ఆయన చేతిలో ఉన్నది అనేటువంటి సంగతిని గ్రహించటమే మన జీవితములో మేలు పొందటానికి అవసరమైన పునరుద్ధానం. ఏ మేలు? సమస్త విషయముల్లో మేలు పొందటానికి అవసరమైన పునరుద్ధానం ఏంటి? అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. సమస్తమును చేయగలిగినటువంటి శక్తి ఆయనకుంది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కనుక గ్రహించండి, ఈ రీతిగా మనము ఆశ్రయించినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రభు అని మనము గుర్తించేటువంటి అనుభవంలోనికి రావాలి. అంటే ఈయన వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అనేటువంటి స్థితిలోనికి రావాలి. ఆయనకున్నటువంటి అధికారాన్ని, ఆయనకున్నటువంటి శక్తిని, ఆయనకున్నటువంటి ప్రేమను గ్రహిస్తే ప్రభువు అని అనగలం. లేకపోతే అందరినీ ఆశ్రయించినట్లుగానే ఒక ప్రయత్నముగా ఆయనను కూడా ఒక మారు ఆశ్రయించినటువంటి స్థితిలోనికి వెళ్ళి మేలు పొందటం అనేటువంటిది సాధ్యపడచ్చు, సాధ్యపడకపోవచ్చు. కానీ మేలు పొందటానికి అవసరమైన పునరుద్ధానం ఏంటి చెప్పండి? రెండవ సంగతి, యేసే ప్రభువు అనేటువంటి సంగతిని గ్రహించేటువంటి అనుభవములోనికి రావాలి, నమ్మినటువంటి అనుభవములోనికి రావాలి. సమస్తమును చేయగలిగినటువంటి వారు ఆయనే అనేటువంటి అనుభవం. మూడవదిగా అదే వచనములో మత్తయి సువార్త 8వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి సంగతి, ఆయనను వేడుకొనెను. చాలండి, బాగా వినండి. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనేటువంటి సంగతిని ఎరిగి కూడా ఆయనను
వేడుకోలేనటువంటి బలహీనత ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇది నాకు రావాల్సి వచ్చింది అని అనుకుంటే ఏం చేయలేము, ఆయన్ని వేడుకోలేం. కానీ ప్రియులరా, ఎప్పుడు వేడుకోగలుగుతాం అని అంటే ప్రియులరా, ఆ స్థితిలో నుంచి పునరుద్ధానులమైనప్పుడు, ఏ రీతిన వచ్చినప్పటికీ కూడా ప్రభువు విడిపిస్తారు అనేటువంటి సంగతిని గ్రహించినప్పుడు ఆయనను వేడుకునేటువంటి స్థితిలోనికి వస్తాం. గ్రహించండి, ప్రభు యొద్దకు రావటం ఒక మెట్టయితే ఆయనను వేడుకునేటువంటి అనుభవం, నీవే అని నమ్మిక అని ఆయన మీద పరిపూర్ణముగా ఆధారపడేటువంటి అనుభవములోనికి రావటం అనేటువంటిది మరి ఒక పునరుద్ధాన అనుభవం. ఇది కూడా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని మీకు తెలియచేస్తూ ఉన్నాను. వచ్చాను కదండి మందిరానికి, అవును వచ్చాను. వెళ్ళాను కదండి మందిరంలో నుంచి, వెళ్ళాను. ఎంతగా కన్నీటి ప్రార్థన చేశావు? ఎక్కడి నుంచి స్వస్తి భాగ్యం దొరుకుద్దంట? బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించండి అన్నారు జనకులు. కనుక ఎన్ని గంటలు ప్రార్థన చేశాం, ఏ రీతిగా ప్రార్థన చేశాం అనేటువంటిది గ్రహించవలసిన వారముగా ఉన్నాం. కనుక చాలా సందర్భాల్లో కొంతమంది అనారోగ్యముతో ఉన్నటువంటి వారు లేదా అవసరతలో ఉన్నటువంటి వారు ఫోన్ చేసి ప్రార్థన చేయండి అని తెలియచేసేటువంటి వారుగా ఉంటారు. ఏమండి, ఎవరు ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడగాలి? ఎవరైతే మందిరంలోనికి రాలేని స్థితుల మధ్య ఉన్నారో వారు ఆ రీతిగా ప్రార్థనా సహాయం కోరుకుంటే మంచి పద్ధతి. కానీ మందిరానికి రాగలిగి కూడా మీరు వెళ్తున్నారుగా అని, ఏమండి మా కొరకు కూడా ప్రార్థన చేయండి అని ఒక చిన్న రిక్వెస్ట్ పడేస్తే అదేమిటి అంటే ఆయనను వేడుకున్నటువంటి అనుభవం కాదు. ఇది గుర్తించాల్సినటువంటి సంగతి. కనుక ఏమిటి ఈయనలో ఉన్న పునరుద్ధాన అనుభవం అంటే, ఆయన దగ్గర చాలామంది ఎవరున్నారంట? పనివారు ఉన్నారు. కానీ నేనే వెళ్ళి నా ప్రభువును వేడుకోవాలి. ఇది పునరుద్ధాన అనుభవం. బాగా గ్రహించండి. నేనే వెళ్ళి ప్రభువును వేడుకోవాలి అనేటువంటి ఆ పునరుద్ధాన అనుభవములోనికి ఆయన వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఎన్ని పర్యాయములు రాజుగారికి కబురు పంపించాడో, మా సైన్యానికి ఇది అవసరం అది అవసరం అని. అవునా? తన దగ్గర ఉన్నటువంటి పనివారి చేత ఎన్ని పర్యాయాలు ఏమండి తనకు సహాయం చేసేవారికి కబురు చేసి తన పని చేయించుకున్నాడో. కానీ బాగా గ్రహించండి, ప్రభు దగ్గరికి వచ్చేవరకే తనంతట తాను ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు నేనే వేడుకోవాలి. ఎప్పుడైనా అనుకున్నారు ఈ మాట? ఎవరైనా ప్రార్థన చేస్తే నా గురించి సరిగ్గా చేస్తారో చేరో పూర్తి చేయండి, నేనే. ఏంటో నవ్వుతున్నారు మీరు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, నేనే నా ప్రభువుని వేడుకోవాలి. అది పరోక్షముగా నేను నా ప్రభువును గౌరవించినట్టు లెక్క. ఇది పునరుద్ధాన అనుభవం, గుర్తుపెట్టుకోనండి. కనుక ఒక పనివాడికి పని చెప్పినట్లుగా ఉండకూడదు ప్రార్థన. ఎలా ఉండాలి? వేడుకోలుగా ఉండాలి. కనుక అందుకే దైవజనులు చెప్తూ వాగ్దానము లేనటువంటి ప్రార్థన ఆయుధము లేని యుద్ధము లాంటిది అని తెలియచేశారు. సరే, ఇక్కడ కొంచెం మనం అర్థం చేసుకోగలిగితే అంతకుముందు ఎన్ని పర్యాయాలు ఎన్ని విషయాల్లో ఎంతమందిని వేడుకున్నాడో తెలియదు. రాజుగారిని కూడా వేడుకొని ఉంటాడుగా.
అయ్యా నాకు అది అవసరం ఇది అవసరం అని. కానీ అక్కడి నుంచి ఏ స్థితికి పునరుద్ధానుడయ్యారు? అది ప్రభువును వేడుకునేటువంటి స్థితికి పునరుద్ధానుడయ్యారు. మనం కూడా చాలామందిని చాలా అడుగుతాం కదా, ఆ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి పునరుద్ధానం కావాలి? యేసు ప్రభువును వేడుకునేటువంటి స్థితిలోనికి పునరుద్ధానులమైన రోజున స్వస్తి భాగ్యాన్ని అందుకోవటం అనేటువంటిది మన జీవితంలో సాధ్యపడుతుంది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఆలోచన చేయండి. సమస్య చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. వాటిని ఆశ్రయించక ప్రభువును ఆశ్రయించటమే పునరుద్ధాన అనుభవం. ఇది మనం గ్రహించవలసినటువంటి సంగతి. ప్రభు ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలు వాడుకోవచ్చు, తప్పేం కాదు. అంత మాత్రాన వాటి మీద ఆధారపడటం అనేటువంటిది స్వస్తి భాగ్యాన్ని ఏం చేయదండి, అనుగ్రహించదు అని మనం చూస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన అనుభవములోనికి తప్పక వచ్చినటువంటి వారముగా ఉన్నప్పుడు ఆ సహోదరుడు ఎలాగైతే స్వస్తి భాగ్యాన్ని అందుకున్నారో అలాగును స్వస్తి భాగ్యాన్ని అందుకుంటారు. మరి ఒకటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా, ఆ శతాధిపతి ప్రభువా, చూసారా, బహుశా రాజ్యములో రాజుగారి తర్వాత రెండవ స్థానం ఎవరిది? హోమ్ మినిస్టర్దే కదా, అంటే శతాధిపతిదే కదా. ఆయన ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు. ఏంటి ఇక్కడ పునరుద్ధాన అనుభవం అంటే? తనను తాను తగ్గించుకునుట. గ్రహించండి. అందుకే ప్రభు చెప్పిన మాట, తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక విశ్వాస జీవితంలో స్వస్తి భాగ్యాన్ని అందుకోవటానికి అవసరమైనటువంటి పునరుద్ధాన అనుభవం ఏమిటంటే తగ్గింపు. గ్రహించండి. దేవుణ్ణి ముఖాముఖిగా చూసి దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి దైవజనులు దేవదాసయ్య గారే ఎంతగా తగ్గించుకున్నారో మనం ఎరిగినటువంటి వారముగా ఉన్నాం. ఆయన ఎంతగా తగ్గించుకున్నారో అంత ఉన్నతమైనటువంటి స్థితి అయినటువంటి బైబిల్ మిషన్ భాగ్యాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. శతాధిపతికి ఉన్నటువంటి అధికారం వైపు చూడలేదు, కానీ నాకంటే, నా రాజుగారి కంటే ఎక్కువ అధికారం కలిగినటువంటి వారు దేవుడు అనేటువంటి సంగతిని, యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి సంగతిని గుర్తించి తగ్గించుకున్నటువంటి అనుభవంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. 9వ వచనం కూడా చదవండి. అదే సందర్భంలో నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. సరే, అంత గొప్ప స్థితి ఉన్నప్పటికీ కూడా ఏం చేశారు అంటే తనను తాను తగ్గించుకొని తానే ప్రభు యొద్దకు వచ్చారు. గ్రహించండి. ఇక్కడ 2 సందర్భాల్లో ఆయన తగ్గింపు కనబడుతుంది. నేను పాత్రుణ్ణి కాదు అని అంటములో ఆయన తగ్గింపును చూస్తున్నాం. అట్లాగే ప్రభువును ఆశ్రయించటములో ఆయన యొక్క తగ్గింపును చూస్తూ ఉన్నాం. కనుక తనను తాను తగ్గించుకుంటా అనేటువంటి పునరుద్ధాన అనుభవములోనికి వచ్చిన వారుగా ఉన్నారు. గ్రహించండి. యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చినప్పుడు శాస్త్రులు పరిసయ్యులైనటువంటి వారు అనేకులు ప్రభు దగ్గరికి వచ్చారు, కానీ వారు స్వస్తి భాగ్యాన్ని అందుకోలేకపోయిన వారుగా ఉన్నారు. ఏంటి కారణం? తగ్గింపు లేనటువంటి పరిస్థితి. కనుక ఈ రీతిగా తగ్గింపు అనేటువంటి పునరుద్ధాన అనుభవము స్వస్తి భాగ్యానికి
మార్గము సరళం చేయబడుతుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా 8వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం. ఆ శతాధిపతి ప్రభువా, రైట్, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. చాలు. ఏమండి, ఏంటి ఆయనలో ఉన్న పునరుద్ధాన అనుభవం చెప్పమంటారా? ఇట్లారా, ప్రభువు మాటలో ఉన్నటువంటి శక్తిని గుర్తించటం అర్థమవుతుందండి. ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని గుర్తించినటువంటి దేవదాసయ్య గారు ఏం చెప్పారు? ఆయన మీతో చెప్పునది చేయుడి అని అన్నారు. సరే, గ్రహించండి. రాజుగారి మాటలో ఉన్నటువంటి శక్తి మీద ఆయన ఆశ్రయించలా. ఎవరో శతాధిపతి దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని గుర్తించగలిగారు. కనుక దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి మనం గుర్తించగలిగితే దేనికి ప్రథమ స్థానం ఇస్తామని చెప్పగలరా ఎవరైనా? బైబిల్ గ్రంథానికి ప్రథమ స్థానం ఇస్తాం. వాక్యం చదవటానికి, వాక్యం చెప్పిన ప్రకారం చేయటానికి ప్రథమ స్థానం ఇచ్చేటువంటి వారముగా ఉన్నాం. స్వస్థతకు తండ్రి అయినటువంటి దేవుడు చెప్పిన మాట ఏంటి? నిర్గమాకాండ గ్రంథం 15వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. ఆ మాట చూడండి. ఏంటండి ఆ మాట? ఏంటండి? నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడలా, అర్థమవుతుందండి, అంటూ నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు. దేవుని యొక్క మాట ప్రకారము చేసినటువంటి అనుభవములోనికి వస్తే మన జీవితములో పునరుద్ధాన అనుభవములోనికి వచ్చి స్వస్తి భాగ్యాన్ని సంపాదించుకుంటాం. ఇప్పుడు చెప్పండి, వాక్యం చదువుతూ ఉన్నటువంటి మనము స్వస్తి భాగ్యం అందుకోవాలంటే ఏ పునరుద్ధానంలోనికి రావాలి? వాక్య ప్రకారము నడుచుకునేటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి. అందుకే ప్రభు చెప్తూ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమండి, ఈ నా మాట చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలియుండునని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కొంచెం ఆలోచన చేద్దాం. ప్రభువు మాట ఒక్కటైనా మన జీవితంలో అమలు జరుగుతుందా? అమలు చేసుకుంటున్నామా? ఈ మాట అంటే కొంచెం కోపం వస్తుంది కదా. కానీ ఆయన శతాధిపతి స్వస్తి భాగ్యమును తన ఇంటిలోనికి తెచ్చుకోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఏ పునరుద్ధాన అనుభవంలోనికి వచ్చారో తెలుసా? దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని గుర్తించారు. దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని గుర్తించారు కనుక నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా. చూసారా, మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా అంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము అని అంటాం. ఎంతమంది ఈ అనుభవంలోనికి వస్తున్నారో నాకు తెలియదు. కనుక ఇక్కడ ఆలోచన చేస్తే దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి తన దగ్గర ఉన్నటువంటి ధనము కంటే ఎక్కువ శక్తి కలిగినటువంటిదని, తన దగ్గర ఉన్నటువంటి సైన్యము కంటే ఎక్కువ శక్తి కలిగినటువంటిదని, తన రాజుగారి కంటే కూడా దేవుని మాట శక్తి కలిగినటువంటిదని గ్రహించటమే పునరుద్ధాన అనుభవం. బహుశా ఈ అనుభవాలు ఇంతకుముందు ఆయన జీవితంలో ఉండవు అని మనం గ్రహించాలి. కనుక విశ్వాస జీవితంలో దినదినము పునరుద్ధానమేనండి.
ఈరోజు పునరుద్ధానం, దినదినము పునరుద్ధానము అనుభవంలోనికి వచ్చినటువంటి వారముగా ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి గుర్తించారని మనం చూస్తున్నాం. 6వదిగా 8వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం అమ్మా. ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలీలలో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. బాగా వినండి. ఏంటి ఇక్కడ శతాధిపతి గారి యొక్క పునరుద్ధాన అనుభవం అంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను మించినటువంటి విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉన్నారు. అర్థమవుతుందండి? బహుశా ఈ శతాధిపతి ఎవరై ఉండొచ్చు? రోమీయుడు కదా. కనుక యూదుడు కాకపోయినప్పటికీ, రోమీయుడైనప్పటికీ పిల్లరా దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలీలందరికంటే కూడా ఎక్కువ విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేంట్లో పునరుద్ధానులమైతే మన జీవితంలో స్వస్తి భాగ్యం దొరికి చెప్పండి? విశ్వాసంలో పునరుద్ధానులం కావాలి. అర్థమవుతుందండి? కనుక గత శుక్రవారం మనకున్నటువంటి విశ్వాసం కంటే ఈ శుక్రవారము విశ్వాసంలో పెరిగినటువంటి అనుభవములోనికి రాగలగాలి. అప్పుడే ఏమవుతుంది చెప్పండి? స్వస్తి భాగ్యానికి మార్గము సరళమవుతుంది. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన విశ్వాసములో పునరుద్ధానుడయ్యారు. పునరుద్ధానుడయ్యారంటే పునరుద్ధాన అనుభవాన్ని సంపాదించుకున్నారు, విశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఏం పెంచుకోలేడు? తన దాసుడిని బాగు చేసుకోవడానికి డబ్బులు పెంచుకోవాలా. ఇప్పుడు మనం సమస్యల నుంచి రావడానికి ఏం పెంచుకోవడానికి ట్రై చేస్తున్నామండి ఎక్కువ? మీరే చెప్తున్నారు మరి, అవునా? కనుక ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. డబ్బును పెంచుకోవటానికో, ఏమండి పరపతిని పెంచుకోవటానికో, ఇంకొకటి పెంచుకోవటానికో ఏం చేస్తున్నాము అంటే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కానీ ఈ శతాధిపతిలో ఉన్న పునరుద్ధాన అనుభవం ఏంటంటే విశ్వాసాన్ని పెంచుకున్నాడు. ఎవ్వరికి లేనంత విశ్వాసం. అందుకే దైవజనులు ఏమని పాడారు? అట్టి విశ్వాసంబు అమరిన రోగికి ఏటి వ్యాధి అయినా ఎగిరిపోదా, పట్టముట్టు కొనుట బహిరంగ కార్యంబు గట్టి నమ్మిక కలుగు కార్యంబు. అక్కడ దైవజనులు చాలా విషయాలు రాస్తూ అట్టి విశ్వాసంబు అమరిన అని అంటూ పైన ఒక అంకేసి క్రింద చాలా విషయాలు రాశారు. కొంచెం అవకాశం ఉంటే చూడండి. ఒక్క మాట రైట్, స్టార్ గుర్తు పెట్టారు చూడండి. ఆ స్టార్ దగ్గర ఏమున్నాయి? ఎట్టి పాపమైనా ఎగిరిపోదా, ఎట్టి కొదువైనా ఎగిరిపోదా, ఎట్టి రుణమైనా ఎగిరిపోదా. చూసారా? ఆ రీతిని సమస్త విధములైనటువంటి స్వస్తి భాగ్యములను అందుకొనుట కొరకు దేంట్లో పునరుద్ధాన అనుభవం కావాలి చెప్పండి? విశ్వాసములో పునరుద్ధానంలో కావాలి అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక విశ్వాసములో అక్కడున్న వారందరికంటే కూడా గొప్పవాడుగా కనబడినట్లుగా శతాధిపతిని మనం చూస్తూ ఉన్నాం.
తన కుటుంబములో మేలు జరగటానికి మార్గం సరళమైంది. చివరిగా 7వదిగా 13వ వచనం చదువుకుందాం. అంతటా యేసు ఇక వెళ్ళుమో అమ్మా, నీవు విశ్వసించిన ప్రకారము అవునుగా కానీ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోని అతడి దాసుడు స్వస్థత నుండెను. ఏంటి ఇక్కడ పునరుద్ధాన అనుభవం అంటే, నీవు విశ్వసించిన ప్రకారము అవునుగాక అని అనగానే ఆ మాటను ఆ శతాధిపతి నమ్మాడు. ఇది పునరుద్ధాన అనుభవం. ఇట్లా చూడండి, ప్రతి ఆదివారము ప్రతి శుక్రవారము అనేక సమాజ కూటాల్లో మనం దేవుని యొక్క మాటను వింటున్నాం. వినిన వెంటనే నమ్మేటువంటి అనుభవములోనికి రాగలగాలి. అందుకే ప్రభు చెప్పిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక గ్రహించటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నమ్మికలో పునరుద్ధాన అనుభవం ఎంత గొప్ప నమ్మిక! ప్రభు చెప్పారు, నీ మాట చొప్పున అవునుగా కానీ వెంటనే బయలుదేరి ఆ సహోదరుడు వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ నమ్మికే ఆ దాసునికి స్వస్తి భాగ్యాన్ని ఇవ్వటానికి మార్గం సరళమైంది. నిజమేనంటావా? ఫోన్ చేసి కనుక్కుంటాను అని అన్నాడేంటి? ఏమండి? లేకపోతే ఆయన పక్కన ఉన్నటువంటి ఆయన యొక్క పనివారిని అసలు వెళ్ళి నువ్వు చూసిరా, అప్పుడు వస్తాను నేను, అప్పుడు దాకా నేను ఇక్కడే ఉంటాను అన్నాడా? చూసారా, అదే నమ్మటం అంటే. అందుకే దేవదాసయ్య గారు చెప్పిన మాట లోగడ చాలాసార్లు మనం విన్నాం. వర్ష ప్రార్థన కొరకు వచ్చిన వారులారా గొడుగులు తెచ్చారా అన్నారంట. ఏం తెచ్చారు? కనుక స్నేహితులారా గమనించండి, ఆ రీతిగా విశ్వాసములో పునరుద్ధాన అనుభవం ఏం చేస్తుంది? వేటిలో పునరుద్ధాన అనుభవం చెప్పండి. మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వచ్చుటయే పునరుద్ధానం. అర్థమవుతుందండి? వారి దగ్గరికి వెళ్ళే పరిస్థితిలో నుంచి దేవుని దగ్గరికి రావటం పునరుద్ధాన అనుభవం శతాధిపతిది. అట్లాగనే యేసు క్రీస్తు వారు ప్రభువు అని గుర్తించడమే పునరుద్ధాన అనుభవం. మరి ఒకటిగా ఆయనను వేడుకొనటమే, ప్రభువును వేడుకోవటమే పునరుద్ధాన అనుభవం. చూసి వద్దాంలే, ట్రై చేసి వద్దాంలే అని అనుకోలేదు. పట్టుదలగా ప్రభువుని వేడుకున్నారు. ఇదే పునరుద్ధాన అనుభవం. తనను తాను తగ్గించుకొనుట పునరుద్ధాన అనుభవం. బాగా వినండి, తనను తాను తగ్గించుకోకపోతే ఏం చేయలేడు? పరిపూర్ణంగా వేడుకోలేడు. అవునా? నిజం. చాలా సందర్భాల్లో ఈ అనుభవాలు మన జీవితంలో చూస్తూ ఉంటాం. అలాగే 5వదిగా దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి శక్తిని గుర్తించటం అనేటువంటిది పునరుద్ధాన అనుభవం అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అలాగే సాక్షాత్తు ప్రభువునే ఆశ్చర్యపరిచేంత ప్రభువునే ఆశ్చర్యపరిచేంత విశ్వాసము కలిగి ప్రభువుని ఆశ్చర్యపరిచేటువంటి పునరుద్ధాన విశ్వాసములో పునరుద్ధానుడైనటువంటి వారుగా ఉన్నారు. ఏంటండి? ఎంత పునరుద్ధానుడయ్యారు? విశ్వాసంలో ప్రభువును ఆశ్చర్యపరిచేంట పునరుద్ధానుడయ్యారు. పునరుద్ధాన అనుభవం కలిగినటువంటి వారుగా ఉన్నారు. 7వదిగా ఆయన మాట నమ్మేటువంటి పునరుద్ధాన అనుభవములోనికి వచ్చారు. కనుకనే ఏం జరిగింది చెప్పండి? తన కుటుంబములో స్వస్తి భాగ్యం జరిగింది. కనుక స్వస్తి కార్యక్రమంలోనికి వచ్చినటువంటి దేవుని ప్రియులారా, స్వస్తి భాగ్యమునకు పునరుద్ధాన అనుభవం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఈ మాట అంటే, ఉండవలసినంత పునరుద్ధాన అనుభవములో లేము గనుకనే పూర్తి చేయండి, మనము ఈ స్థితిలో స్వస్తిశాలలో ఉన్నామని గ్రహించాలి. కనుక ఆ రీతిగా
ప్రభువును ఆశ్రయించి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏ ఏ విషయముల్లో పునరుద్ధానులు కావాలని ప్రభువు కోరుకుంటున్నారో వాటిలో పునరుద్ధానులమై తద్వారా స్వస్తి భాగ్యమును అందుకొనగలిగినటువంటి కృప చేరి వచ్చిన మనెల్లరకు పునరుద్ధాన వరుడైనటువంటి ప్రభువు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించుదాం.